అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు జూలై మాసం 17వ తేదీన అదృష్టం తలుపు తట్టబోతుంది. మీరు వింటుంది నిజమే. ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఈ వీడియో చూడకుండా దాటివేయద్దు. ఇది వారాహి మాత యొక్క అనుగ్రహం. మీ మీద అమ్మవారి కురిపిస్తున్న కనక వర్షం కావచ్చు. మనశ్శాంతి, సంతోషం, ఆనందం వెల్లి విరియబోతుందని మీ ఇంట. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని మాత్రం ఒక్కసారిగా మనసులో తలుచుకోండి. అమ్మ, మమ్మల్ని చూసినవా, మమ్మల్ని కరుణించావా, అమ్మ నువ్వు లేకపోతే మా కుటుంబం ఏమైపోయేదో, ఇలాంటి భావన ఈరోజే కలుగుతుంది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క చల్లటి మనసు వల్ల మీకు కలిగిన కృపా కటాక్షం. ఓం శ్రీ వారాహీదేవియే నమః. అయితే మకర రాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీన ఎలా ఉండబోతుందో మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. అమ్మవారు మా రూపంలో, మా మాటల రూపంలో మాట్లాడుతూ ఉన్నారని వరిచిపోవద్దు. వీడియో స్కిప్ చేయొద్దండి. ఏదైనా సరే, మంచి అయినా చెడైనా సరే విన్న తర్వాతే కదా నిర్ణయం తీసుకోవాలి. ఈ ఒక్క రోజున మాకు కేటాయించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలతో మీ యొక్క జీవితం కూడా సుఖ సంతోషాలతో నిండిపోతున్నాలని, వారాహి అమ్మవారి ఆశీస్సులు మీకు కలగాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. ఎంతో మంచివారు. 10 మందికి సహాయం చేయాలని తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. సొంత వాళ్ళ చేతుల్లోనే మీరు మోసపోయారన్నమాట. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులను చూశారు. చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలా ఖర్చయిపోతుంది. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసే కదండి. చాలామంది ఈ రాశి జాతకులకు రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భవిష్యత్తు గురించి ఆందోళన, సతమతం అవుతూ ఉంటారు. మా జీవితం ఎలా ఉండబోతుంది, అసలు మేము రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి, ఇప్పుడున్న ఈ ఖర్చులకు మేము ఎలా ఇన్ని సంవత్సరాల నుంచి బయటపడాలి, మేము సంపాదిస్తుంది కొంచెమే, కానీ ఇలాంటి ఖర్చుల వలన మీకు ముందు ఎలా బ్రతకాలి అని ఒక భయం, ఈ దౌర్భాగ్యం మీలో ఎప్పుడు నిండిపోయి ఉంది. అసలు ప్రశాంతంగా తిండి తినడం లేదు, ప్రశాంతమైన నిద్రను కూడా పొందాక ఎన్నో రోజులయ్యింది. ఈ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. సమాధానం దొరికే రోజు వచ్చింది. గ్రహాల సంచారం అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా శని భగవానుడు మీకు అనుకూలమైన స్థాయిలోకి ప్రవేశించబోతున్నాడు. రాశిపతి శని భగవానుడి మీ జీవితంలో ఒక అద్భుత రాజయోగం పొందబోతుంది. శివానుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా లభించబోతున్నాయి. ఈ రాశి వారికి మానవత్వం చాలా ఎక్కువ. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు కూడా ఎంతోమంది ఉంటారు. కుల, మత, ప్రాంతం ఒకటి, కుల, మత, ప్రాంతం వంటి విభేదాలు లేకుండా అందరితో కలిసిపోతుంటారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పనిచేయడం, వారి ఆదేశాలు పాటించడం అస్సలు నచ్చదు. పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకొని రావడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. మీరు ఒక చిన్నపాటి తిరుగుబాటుగారులుగా ఎప్పుడు కూడా ఉంటారు. ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిష్ణాతులు. రేపటి ప్రపంచంలో ఎలా ఉండాలో తెలియజేస్తూ ఆలోచనలు చేస్తుంటారు. వారి ఆశయాల్లో ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ బంధాలకి, ఆదర్శాలకు విలువనిస్తారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన తమ నిజ భావోద్వేగాలు అంత త్వరగా బయటపెట్టరు. మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం. ఎంత లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేస్తారు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారే తమ మనసు అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద వారికి అభిప్రాయానికి వస్తే దానికి మార్చుకోవడం కష్టం. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. కొన్నిసార్లు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది, కానీ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయాలకి, అలాగే తాత్వికమైనదిగా ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముతారు. ఎంతటి జీవితం అంటే అనేక విషయాల గురించి ఆలోచిస్తూ
అన్వేషిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా అన్వేషకులు ఒక అద్భుత వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే వీరిని అర్థం చేసుకున్న వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వీరికంటే మంచి స్నేహితుల భాగస్వాములు ఇంకా దొరకరని కూడా చెప్పొచ్చు. అలాగే వీరు ఎక్కడ పాదం మోపినా కూడా ఆ ఇంట్లో కనక వర్షం, సిరుల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు, సందేహం లేదు. ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పుట్టింటి కన్నా మెట్టింట బాగా కలిసి వస్తుంది. ఈ రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటుగా ఉంటుంది. మగవారు అంతకుముందు ఏదైనా సరే కానీ కాస్త కూస్తో ఇబ్బందులు పడ్డా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా రకాల సమస్యలు అయితే ఎదుర్కొనే ఉన్న ఈ రాశి స్త్రీలను వివాహం చేసుకుంటే వారికి కలుసుబాటు ఎక్కువగా ఉంటుంది, లోటు ఉండదు. అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉంటారు. సంపాదన పరంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి స్త్రీలను చేసుకునే పురుషులు చాలా అదృష్టవంతులండి. అంతే, అలాగే పురుషులు కూడా తక్కువేమీ కాదు. ఈ రాశి పురుషులను కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, తెలివైన వారు, మంచి మనసు కలిగిన వారు, ఏ పని చేసినా సక్సెస్ని అధికంగా పొందాలి అని అనుకునేవారు ఈ రాశి పురుషులు. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న పని అయినా సరే వారంతట వారే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ యొక్క మెట్టు ఎక్కుతూనే ప్రతిఫలితాలను సంపాదించే అవకాశాలు పుష్కలంగా పొందుకుంటూ ఉంటారు. మీకు అదృష్టం ఈరోజు తలుపు తట్టబోతుందని కూడా చెప్పవచ్చు. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు ఉండరు. అలాగే మకర రాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలానే ఉన్నాయి. కింద పడి పైకి లేచిన గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు ఇటువంటి పరిస్థితులు రావడానికి చుట్టూ ఉన్న మనుషులనే కారణాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. నమ్మించి మోసపోయారు కొన్నిసార్లు, కానీ నమ్మినప్పుడు అలా మోసపోయినప్పుడు ఇంకా వారికి దూరంగా ఉంటారని, తెలివైన వారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ అంటే పరమేశ్వరుడు ఎప్పుడు మీకు అండగా కొలువై ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా రావి చెట్టుకి బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదర్శన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. రావి చెట్టు పితృదేవతలకు ఇష్టమైంది. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందంటూ పురాణాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు రావి చెట్టు దగ్గర ఏదైనా ఒక చిన్న పరిహారం చేసిన అనంత ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ఈ పరిహారాన్ని ఈ రోజున లేదా మంగళవారం తిథి లేదా శుక్రవారం తిథి నాడు, శనివారం తిథి నాడు, ఈ రోజుల్లో ఎప్పుడు చేసినా సరే అఖండ రాజయోగం అనేది అదృష్టం తప్పకుండా కలుగుతుంది, తలుపు తడుతుంది. ఇంకా ఏదైనా కానీ ఈ రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేశాక తప్పకుండా చెట్టు మొదట్లో మనం కొంచెంగా చక్కెర కలిపిన నీటిని రాగి చెంబుతో తీసుకొని వెళ్ళి ఆ నీటిని రాగి చెట్టు మొదట్లో పోయండి. ఇలా పోసి నేతితో ఒక్క దీపాన్ని వెలిగించండి. మంచి జరుగుతుంది. వివాహం, ఉద్యోగం, వ్యాపారం, మీ కోరిక ఏదైనా సరే, సమస్య ఏదైనా సరే, మీ కష్టం ఏదైనా సరే, మనసులో భారం అంతా కూడా అక్కడ తప్పకుండా చెట్టులో కొలువైన దేవతలు మీ మొరను ఆలకిస్తారు. కాబట్టి ఆ చెట్టు చుట్టూరా కూడా 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం పలుకుతుంది. ఈ పరిహారం గురించి కొంతమంది చాలా చిన్నదిగా అనిపిస్తుంది అనుకుంటారు. చిన్నదిగా అనిపించిన ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించిన త్వరలోనే మీ కోరికలు తీరక మీరు నమ్ముతారు. మీరు పొందబోయే ఫలితం అంత బ్రహ్మాండంగా ఊహించని విధానంగా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా కూడా కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళండి. గుడి చుట్టూరా, దుర్గమ్మ గుడి చుట్టూరా 9 లేదా 11 ప్రదక్షిణలు చేసి రండి. మీకు అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ అదృష్టం ఈ రోజే మీ సొంతం అవుతుంది. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఎప్పుడూ వస్తాయి. కానీ సమయం పడుతుంది. ఆ సమయం ఈ రాశి జాతకులకు ఇక కష్ట సమయం ముగిసిపోయింది. ఈ రోజున అనూహ్య శుభవార్తలు, ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి.
మీరు చెప్పిందే వేదంగా నడుచుకునేవారు ఉంటారు. శత్రువులు కూడా మిత్రువులయ్యే అవకాశం వస్తుంది. మీ మనసు ఈ రోజున పరిపరి విధాలుగా ఆలోచించిన మంచికి ఆలోచిస్తుంది. సంతోషాన్ని మోస్తుంది. మీ మనసు భారం దిగిపోతుంది. ఇదంతా కూడా దైవేచ్ఛ. కాబట్టి ఈ రోజున చేసే ఏ ప్రయత్నమైనా సరే మీరు చక్కగా సరదాగా నీతి నిజాయితీతో చేసుకోండి. స్వార్థం పక్కన పెట్టండి. ఎవరు మనల్ని గుర్తించాలి అని అనుకున్నటువంటి ఆ యొక్క తంతుని మానేయండి. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే గుర్తింపు, ధనం, పగ, పదవి అవన్నీ కూడా మనకు ఈ రోజున నిజాయితీకి పట్టం కట్టే రోజు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. రాకపోతే అస్సలు రాకపోతే అనే మాటే ఉండదు. కావున నిత్యం శివారాధన చేసుకోండి. ఈ చిన్న పరిహారం పాటించుకోండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఎటువంటి వాదనలు ఎవరితో కూడా పెట్టుకోవద్దు. దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఇక మకర రాశి వారు బంధువుల పరంగా చూసుకున్నట్లయితే ఒక ఇంటి గురించి చెప్పి డబ్బు మొత్తాన్ని కూడా వినియోగించుకోవడం, మీరు అడిగిన స్థలం కంటే కూడా వేరే స్థలం చూపిస్తూ రిజిస్ట్రేషన్ కూడా అందించడం, నమ్మించడం, మానసికంగా కూడా ఒత్తిడి పేరుతో త్వరలో డీల్ జరగకపోతే నష్టం అన్నట్టుగా చెప్తారు. అంటే మీరు ఏదైనా పాత ల్యాండ్ కానీ పాత స్థలం ఉన్నా కూడా ఈరోజు చాలా ఎక్కువ రేటు ఉంది, కానీ మీరు ఇప్పుడు అమ్మకపోయినట్లయితే కనుక తప్పకుండా మీ స్థలానికి ఫ్యూచర్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా నువ్వు దీనికి ముందుకు వెళ్ళాలి అని చెప్పడం కావచ్చు. అలాగే ఈ విధంగా జరిగేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు జరిగేటువంటి మీరు కొనేటువంటి స్థిరాస్తి విషయంలో కూడా కొందరు వ్యక్తులు కొన్ని విషయాలు చెప్పి కొంత మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక 2 సంవత్సరాలు చూడు, 3 సంవత్సరాలు చూడు, దీని ఫ్లేటే మారిపోతుంది. మీరు ఇంకొక 2-3 నెలల్లో ఇలా ఇక పెద్ద కంపెనీ కావచ్చు, లేదా పెద్ద ఏదో ఒక సంస్థ రాబోతుంది ఇక్కడికి. మీరు ఇప్పుడు ఈరోజు కొన్నావంటే నీకు తప్పకుండా నీకు దీనికి రేటు 10 అవుతుంది అని మీకు ఏదో ఒక రకంగా ఆశ పెట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని అనుకోకుండా మోసం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ రోజున మీరు మోసం నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా వీటిని పాటించక తప్పదు. ఏ ఒప్పందాన్ని అయినా సరే న్యాయవాదితో పరిశీలించాలి తప్పకుండా. అలాగే ఆ పక్క స్థలం కావచ్చు, ఆ లోకల్గా ఉండేటువంటి వ్యక్తులని ఖచ్చితంగా సంప్రదించి దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మీకు తెలియని ఏజెంట్లను నమ్మొద్దు. అంటే కొత్త వాళ్ళను గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళొద్దు. కొత్త వారినైనా పాత వారినైనా సరే తప్పకుండా 1కి 10 సార్లు మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. అలాగే వెంటనే డబ్బు ఇవ్వద్దు. చెల్లింపు మీరు డబ్బు మొత్తం ఇచ్చే ముందు ఒకసారి పత్రాలను క్షుణ్ణంగా చూడండి. అలాగే మీ మీద అంటే నెగిటివ్స్ మీద ఆధారపడే బదులు స్వయంగా విచారణ చేయండి. అంటే వేరే వాళ్ళు సంప్రదించే వాళ్ళు మీరే ప్రత్యేకంగా విచారణ చేసుకోవడం, దాని గురించి వివరాలు పరిశీలించడం చేయాలి. ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకండి. ముఖ్యంగా ఈరోజు డీల్ అయిపోతుంది కాబట్టి అనే మాట పైన కూడా నమ్మకం పెట్టుకోవద్దు. తప్పకుండా కూడా ఏదైనా కానీ చాలా సమయంతో కూడుకున్నట్టు ఉంటుంది. చాలా నిదానంతో చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా మానసిక పరంగా ఈరోజు ఎలా ఉంటుందంటే డబ్బు పట్ల జాగ్రత్త అవసరం. ఏదైనా సరే పెద్ద చెల్లింపు దీని వల్ల క్యాష్లో ఇబ్బంది అయితే వచ్చే అవకాశం అయితే వచ్చే వేళ మానసిక ఒత్తిడి, కుటుంబ సభ్యుల అపనమ్మకాలు, ఫైనాన్షియల్ ఇమేజెస్ పాడవడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు పెట్టుబడి ఆదాయ మార్గాలను ఈరోజు మంచి ధర్మం ఎక్కువగా ఉండాలనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు ఈ యొక్క సమస్యల నుంచి కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆస్తి కొనుగోలు అంటే ఆకలి కాదు, నిదానంగా తీసుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించడము, అలాగే బిల్వ ఆకులు 3 అలాగే గుడిలో సమర్పించాలి. ఒక
గొడుగు, బాలుడికి బిస్కెట్లు, బడి వస్తువులు దానం చేయండి. అలాగే ఈరోజు మకర రాశి వారు ఒక గొప్ప అవకాశాన్ని పొందబోతున్నారు. కానీ అదే అవకాశంలో ప్రమాదం కూడా దాగి ఉంది. మీ స్థిర ఆస్తి తీసుకునే ముందర శాంతంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటే అది మీ జీవితంలో నిలిచిపోయే సంపదగా మారిపోతుంది. లేకపోతే చిన్న మోసం మిమ్మల్ని మనోబలం కోల్పోయేలాగా చేస్తుంది. మనం ఎప్పుడు కూడా బయట ప్రపంచాన్ని జయించగలం, కానీ మన బుద్ధిని జయించగలిగితే అది నిజమైన విజయం అవుతుంది. ఈరోజు మీ గురించి విశ్లేషణ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కొరకు, అలాగే మీకు జరిగే జీవితం గురించి ప్రతి విషయాలను ముందుగా తెలుసుకోవడం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. కామెంట్లో జై శ్రీరామ్, వారాహిదేవి నమః అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.